హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే మునగాకుని కూడా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, కప్పు పప్పుకు గాను 3 కప్పుల వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారాక మూత తీసుకుని పప్పును ఒకసారి బాగా మెదుపుకోవాలి. అలాగే ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. అంతా వేగిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తాలింపులో పప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.